సిట్ విచారణ తర్వాత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రైట్, సుదీర్ఘ విచారణ తర్వాత హరీష్ రావు బయటకు వచ్చారు. ఇక హరీష్ రావు మాట్లాడతారా అని అయితే ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి. సుదీర్ఘంగా సిట్ అయితే హరీష్ రావును విచారించింది. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్కు చేరుకున్నారు హరీష్ రావు. అప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా హరీష్ రావు విచారణ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. సో విచారణ దాదాపుగా 7.5 గంటల పాటు సాగింది. 7.5 గంటల పాటు సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ సాగింది. ఇక కాసేపట్లో తెలంగాణ భవన్ కు హరీష్ రావు చేరుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి ప్రెస్ మీట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హరీష్ రావు విచారణ అయితే ముగిసింది. 7.5 గంటలుగా సాగింది ఇన్వెస్టిగేషన్. నిన్న సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడంతో ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్ కు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. హాజరైన తర్వాత 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ అయితే జరిపింది సిట్. సో 7 గంటల పాటు హరీష్ రావును ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ప్రశ్నల వర్షం అయితే సిట్ కురిపించింది. సో మొత్తంగా ఎట్టకేలకు సుదీర్ఘ విచారణ తర్వాత హరీష్ రావు బయటకు వచ్చారు. సో తెలంగాణ భవన్ కు హరీష్ రావు వెళ్తున్న దృశ్యాలను అయితే చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, దాదాపు 6 గంటల సంబంధించి విచారణ తర్వాత హరీష్ రావు బంజరాయ్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ వెళ్ళారు. తెలంగాణ భవన్ వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడతా అని చెప్పేసి మీడియాకు చెప్తూ వెళ్ళిపోయారు. ఉదయమే 11 గంటలకు తెలంగాణ భవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సిట్టు విచారణలో భాగంగా 160 సిఆర్పిసి నోటీస్ అందుకొని ఒక విట్నెస్ గా తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 6 గంటల పాటు ఈ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినటువంటి సిట్ అధికారులు, ఇందులో ఒకవైపు నారాయణ రెడ్డి, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ ఐఓ వెంకటగిరి ముగ్గురు కూడా ఈ సందర్భంగా విచారణల సందర్భంగా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా 6 గంటల పాటు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ విచారణ సందర్భంగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా వారికి ఎక్కడెక్కడ సిట్టు ఏ కోణాల్లో విచారించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ని హరీష్ రావు నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ మొత్తం ఈ కేసులో సిట్టు ఏ కోణంలో అయితే కేసు వేశారో దానికి సంబంధించి 3 ఎఫ్ఐఆర్లలో చక్రధరుడు గౌడ్ వేసినటువంటి ఎఫ్ఐఆర్ ను ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే క్వాష్ చేసింది. ఆ కేసు లింక్ ఉన్నటువంటి ఒకే అభియోగంపై ఎంతమంది ఎన్ని రకాల ఫిర్యాదులు చేసినప్పుడు కూడా దాని మీద ఎన్ని రకాల ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కూడా దానికి ఒకే రకమైనటువంటి విచారణ వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి విచారణలో ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఏ విధంగా సుప్రీంకోర్టు క్వాష్ చేసింది దానికి మళ్ళీ లింక్ చేసి నోటీస్ ఇచ్చి పిలిచారు. ఇది కేవలం రాజకీయ వేధింపుల కోసం చేసినటువంటి వ్యవహారం తప్ప ఇందులో ఎలాంటి న్యాయం లేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రభుత్వం జరుగుతున్నటువంటి అవకతవకల్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి పిలిచి వేధిస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ నేతల వాదన. ప్రధానంగా ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సిట్టు అధికారులు గతంలో అనేక మంది దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. 10 మందిని స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇప్పటికి ఇందులో ఎలాంటి విషయం లేదని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు కేవలం వేధింపుల కోసమే తెలుస్తున్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు హరీష్ రావు గతంలో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి క్వాష్ అయినప్పుడు కూడా మళ్ళీ అందులో నోటీస్ ఇచ్చి పిలవడం సరికాదు, ఎన్ని మాట్లాడినా నేను విచారణకు వస్తాను, నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తానని చెప్పేసి కూడా హరీష్ రావు ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను, వాళ్ళ ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఆ కుంభకోణాలను పదే బయట పెడుతున్నామన్న ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడుతున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చారు. ఇక్కడ ఒకవైపు ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, ఒకవైపు నారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడ ఏసీపీ ఐఓగా ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి ముగ్గురు కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి పిలుస్తారా లేదనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపు 6.5 గంటల పాటు ఈ హరీష్ రావు స్టేట్మెంట్ అయితే రికార్డు చేశారు. దీన్ని ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి
పూర్తి స్థాయిగా నిలబడి న్యాయం లేదు. కేవలం ఇందులో కేవలం వేధింపుల